రాష్ట్ర వ్యాప్తంగా 9,29,090 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమంటూ అధికారులు నిబంధనలు విధించడం వల్ల అనేక చోట్ల గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్న వారు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అక్కడక్కడ మాత్రం పరీక్షా కేంద్రాల మార్పు, కళాశాల చిరునామాలు తెలుసుకోవటంలో విద్యార్థులు తడబడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మంచిర్యాలలో ఒకే కళాశాల పేరుతో 2-3 బ్లాకులు ఉండటం ఇబ్బంది పెట్టింది. విద్యార్థులు గందరగోళానికి లోనయ్యారు. ఓ విద్యార్థి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోవడం వల్ల అధికారులు అతడిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోనూ ఓ విద్యార్థికి నిరాశే ఎదురైంది. హాల్ టికెట్ పోగొట్టుకోవడం వల్ల పరీక్షకు అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పారు. విద్యార్థి వెనుదిరగాల్సి వచ్చింది. ఇంటర్ పరీక్షలకు మొత్తం 19,78,379 మంది హాజరవుతుండగా వీరిలో 9,29,090 మంది మొదటి సంవత్సరం, 10,49,289 మంది రెండో సంవత్సరం విద్యార్థులున్నారు. వీరితో పాటు వొకేషనల్ విద్యార్థులు 1,54,866 మంది పరీక్ష రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,661 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలవుతోంది. ఎన్నికలు, పరీక్షల విధుల్లో పాల్గొనే సిబ్బంది విషయంలో గందరగోళం తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ అనేక జిల్లాలో కూర్చునేందుకు బల్లలు లేక విద్యార్థులు నేలపైనే కూర్చొని పరీక్షలు రాయాల్సి వచ్చింది.